డబ్బు మన చేతిలో ఉంటే సరిపోతుంది అనుకుంటాం. కానీ నిజానికి డబ్బు మన మనసులోకి వెళితేనే సమస్య మొదలవుతుంది. డబ్బు లేకపోయినా టెన్షన్, డబ్బు ఉన్నా టెన్షన్. అప్పుడు ప్రశ్న ఇదే: డబ్బు సమస్య లేక మన ఆలోచన? మనం చిన్నప్పట్నుంచి వింటూనే ఉంటాం, డబ్బు లేకుండా జీవించలేం. అది నిజమే, కాని ఎవరూ చెప్పలేదు డబ్బు కోసం జీవించకూడదు అని. అక్కడే మనం తప్పు చేస్తాం. వెల్కమ్ టు తాన్యా టాక్స్ టుడే, వేర్ మోటివేషన్ మీట్స్ డ్రీమ్స్. మొదటి విషయం: డబ్బు భద్రత ఇవ్వాలి, భయం కాదు. బ్యాంక్ బ్యాలెన్స్ చూసి హాయిగా నిద్రపోవాలి, కానీ మనం బ్యాలెన్స్ చూసి ఇంకా ఎక్కువ కావాలనుకుంటాం. అలా కావాలనే కోరిక మన మనసును బంధిస్తుంది. రెండో విషయం: మన అవసరాలు నిజంగా తక్కువే, కాని మన కోరికలకు అంతముండదు. ఇల్లుంది, ఇంకా పెద్ద ఇల్లు కావాలి. కారు ఉంది, ఇంకా ఖరీదైనది కావాలి. కోరికలు పెరిగినప్పుడు డబ్బు ఎంత ఉన్నా సరిపోదు. మూడో విషయం: డబ్బు మన విలువను నిర్ణయించదు. మీ విలువ మీ ఆలోచనల్లో ఉంది, మీ ప్రవర్తనలో ఉంది, మీ కుటుంబంతో మీరు గడిపే సమయంలో ఉంది. డబ్బుతో మనిషి పెద్దవాడు కాడు, మనసుతోనే పెద్దవాడవుతాడు. నాలుగో విషయం: డబ్బు రావడం కంటే డబ్బు ఉండిపోవడం ముఖ్యం. ఎంత సంపాదించామో కాదు, ఎంత నిలుపుకున్నామో ముఖ్యం. కాని నిలుపుకోవడమంటే లోభం కాదు, అది భవిష్యత్తుకు బాధ్యత. చివరిగా ఒక చిన్న నిజం: డబ్బు మన జీవితం సులభం చెయ్యాలి, మన జీవితం భారంగా కాకూడదు. డబ్బు మన చేతిలో ఉంటే అది శక్తి, డబ్బు మన తలలో ఉంటే అది భారం. కాబట్టి ఈరోజు ఒక్క ప్రశ్న వేసుకోండి: డబ్బు నన్ను నడుపుతోందా, లేక నేను డబ్బును నడుపుతున్నానా? సమాధానం మారితే మీ జీవితం కూడా మారుతుంది. ఇలాంటి సింపుల్, నిజమైన మాటల కోసం తాన్యా టాక్స్ టుడే.